మహబూబాబాద్ వరంగల్ రూట్లో దెబ్బతిన్న ట్రాక్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. 15 మంది సీనియర్ ఆఫీసర్స్, 1000 మంది రైల్వే సిబ్బందితో పాటు పలువురు లేబర్లు ట్రాక్ మరమ్మత్తు పనుల్లో పాల్గొంటున్నారు. వేగంగా పనులు చేస్తూ రేపు ఉదయం వరకు ట్రైన్లను నడపడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు రైల్వే సిబ్బంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మహబూబాబాద్ లో రైల్వే అధికారులు ట్రాక్ ను మరమ్మతు చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇంటికన్నే దగ్గర ఉన్నటువంటి ట్రాక్ డామేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం 4 రకాల వర్క్స్ నడుస్తున్నాయి. ఎక్కడైతే పెద్ద మోరి అని ఉందో ఇక్కడ ఇంటికన్నే పెద్ద వాగుకు సంబంధించినటువంటి చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ద్వారా నీళ్లు అటు నుంచి వెళ్ళాలి, కానీ ఆ బ్రిడ్జ్ని మొత్తం కొట్టుకుపోయింది, కంకర కొట్టుకుపోయింది. ఆ తర్వాత దాని కింద నిర్మాణం చేసినటువంటి సివిల్ వర్క్ సంబంధించినటువంటి నిర్మాణం కూడా కొట్టుకుపోయింది. అక్కడే కాకుండా మనం చూస్తున్నాం అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆ ప్లేసే కాకుండా ప్రస్తుతం ఇక్కడి వరకు సుమారుగా 500 మీటర్ల వరకు కూడా మనం డ్యామేజ్ను చూడవచ్చు. మొత్తం ట్రాక్ కొట్టుకపోవడంతో పాటు కరెంటు పోల్స్ కూడా మొత్తం కింద పడిపోయినాయి. దాంతో ట్రాక్ ఆనుకొని ఉన్నటువంటి సైడ్ సంబంధించినటువంటి కట్ట మొత్తం కట్ అయిపోయిన నేపథ్యంలో వాటిని ఫిల్ చేసే వైపు ఒకటి మొత్తం 7-8 టీములుగా డివైడ్ అయిపోయి పనులు చేపడుతున్నారు. రాత్రింబవలు చేపట్టేలాగా పనులు కొనసాగించేలాగా ఫ్లడ్ లైట్లను కూడా అందుబాటులో ఉంచుకొని ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాత్రింబవలు పనులు జరుగుతున్నాయి. వర్షంలోనూ సహాయక చర్య కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ మరమ్మత్తు పనులు, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లేబర్తో పాటుగా రైల్వేకి సంబంధించినటువంటి లేబర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ పనులను శరవేగంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 24 గంటల లోపే ట్రైన్లను మరొకసారి రన్ చేసేలాగా, నడిపించేలాగా ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ నుంచి ఖమ్మం రూట్లో దాదాపు 4 చోట్ల మేజర్ డ్యామేజ్లు ఉన్నాయి. అందులో ఇంటికన్నే, అలాగే తాళ్లపూసలపల్లి, గార్ల దగ్గర ట్రాక్ డ్యామేజ్ అయింది. ఈ 3 ప్రధాన ప్లేస్లో పెద్ద డ్యామేజ్ ఉంటాయి. అయితే ఈ మొత్తం ఈ నిడివిలో దాదాపుగా 20కి పైగా స్మాల్ డ్యామేజ్, అంటే వరద ఉధృతికి ట్రాక్ మొత్తం కొట్టుకోపోకుండా కోతలకు గురైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ చిన్నగా ఉన్నటువంటి దాదాపు 15-18కి సంబంధించినటువంటి చిన్న పనులన్నీ పూర్తి చేసినటువంటి అధికార యంత్రాంగం ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినటువంటి, అంటే సుమారుగా ఒక 100 మీటర్ల వరకు డ్యామేజ్ జరిగినవి, అలాగే 300 మీటర్ల వరకు డ్యామేజ్ జరిగినాయి, 500 మీటర్ల వరకు డ్యామేజ్ జరిగినటువంటి పనులను డివైడ్ చేసుకొని ఆ పనులను చేసేలాగా పనుల పురోగతిని చూస్తున్నాం. ఒక మొత్తం 4 డివిజన్లు చేసుకున్నారు. ఒకటి సివిల్ వర్క్ సంబంధించినటువంటి ఒక వర్క్ ఒకవైపు చేస్తుంటే, ట్రాక్ను పునరుద్ధరించాల్సినటువంటి ట్రాక్ దిమ్మలను ఏర్పాటు చేయడం, దాని కింద సిమెంట్ వాటిని ఏర్పాటు చేసేటువంటి వర్క్ ఒక వైపు చేస్తుంటే, మరొక వైపు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వర్క్ కొనసాగుతూ ఉన్నది. ఇది ఈ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నటువంటి ఇంటికన్న దగ్గర సుమారుగా 250 మంది రైల్వే ఎంప్లాయీస్, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు 300 మందికి పైగా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. వీళ్ళతో పాటుగా తాళ్లపూసలపల్లి దగ్గర కూడా 150 మంది రైల్వే సిబ్బందితో పాటుగా అక్కడ సుమారు స్థానికంగా ఉన్నటువంటి కూలీలతోటి వాళ్ళ మరొక 100-150 మందితో పనులు చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీంతో ఈరోజు సాయంత్రం వరకు ఈ పనులు ఇట్లాగే కొనసాగగలిగితే రేపు ఉదయం వరకు కొన్ని ట్రైన్లని తాత్కాలికంగా రెగ్యులర్ ట్రైన్లు పూర్తి స్థాయిలో నడవకపోయినా ఇంపార్టెంట్ ట్రైన్లను, ప్రధానమైన ట్రైన్లను నడిపించడం కోసం కావాల్సినటువంటి చర్యల్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తున్నారు. గార్లతో పాటుగా అలాగే నెక్కొండ ప్రాంతము, తాళ్లపూసలపల్లి, అలాగే ఇక్కడ ఇంటికన్న దగ్గర కూడా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ పనులను ఎలా చేపట్టాలి, ఎలా డివిజన్ చేసుకోవాలనే దాని మీద సూచన చేసిన తర్వాత పనులు వేగవంతమైనాయి. ఒక్కొక్క దగ్గర సుమారు 4-5 జేసీబీలతో కట్టను మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వీటన్నిటిని కూడా నిర్మాణం చేసేలాగా, ఏదైతే ట్రాక్ని నిర్మాణం చేసేలాగా కావాల్సినటువంటి టెక్నికల్ టీంని అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇట్లా పనులు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. వాజిద్ తో అరుణ్ కుమార్, NTV.